శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అధ దైవాసుర సంపద్ విభాగ యోగ 16వ అధ్యాయంలోకి ఉన్నాము. మనము 15 వరకు చెప్తున్నాము. ఇప్పుడు 16వ అధ్యాయం చెప్పాలి. మా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమస్య యజ్ఞశ్చ సాధ్వాయస్తపార్జవం. రెండవ శ్లోకం. అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైసునం దయాభూతేష్వలోలత్వం మార్దవం హ్రీలచాపలం. మూడో శ్లోకం. తేజ క్షమా ధృతి శౌచ మద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీ మవిజాతస్య భారత. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, అర్జున, భయము లేకుండుట, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగమునందుండుట, దానము, బాహేంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదశాస్త్రాదుల అధ్యయనము, తపస్సు, రుజుత్వము, కపటం లేకుండుట, ఏ ప్రాణికి నీ బాధ కలుగచేయకుండుట, సద్వస్త్వగు పరమాత్మను ఆశ్రయించుట, లేక నిజము పలుకుట, కోపము లేకుండుట, త్యాగబుద్ధి కలిగి ఉండుట, శాంత స్వభావము కలిగి ఉండుట, కొండెములు చెప్పకుండుట, ప్రాణులందు దయ కలిగి ఉండుట, విషయలోలత్వము లేకుండుట, మృదుత్వము, క్రౌర్యము లేకుండుట, ధర్మవిద్ద కార్యములందు సిగ్గు, చంచల స్వభావము లేకుండుట, ప్రతిభ, ఓర్పు, ధైర్యము, బాహ్యాభ్యంతర శుచిత్వము, ఎవరికి ద్రోహం చేయకుండుట, ద్రోహ చింతనము లేకుండుట, స్వాతిశయము లేకుండుట, తాను పూజింపదగిన వాడనన్ను గర్వము లేకుండుట అను ఈ సుగుణములు దైవ సంపత్తి యందు పుట్టిన వానికి కలుగుచున్నవి. గీతా గ్రంథమున సాధకునకు విశేష ప్రాముఖ్యతను సగబడినది. చిత్తము నిర్మలముగానున్నచో అత్తరి పారమార్థిక లక్ష్యము చేరువనే ఉండును. కావున అట్టి చిత్తశుద్ధి పరికరము అనేకములు గీతయందు సంగబడినవి. ఈ అధ్యాయ ప్రారంభమున గల దైవీ సంపద్ వివరణము వానిలో చేరినదే. 26 సుగుణములను భగవానుడి చెట తెలియజేసిరి. వానినన్నిటినీ ముముక్షువు విద్యార్థి పాఠము వలె క్షుణ్ణముగా అభ్యసించి హృదయమును పరిశుద్ధమునర్చుకొనినచో ఇక మోక్ష లక్ష్యము సన్నిహితమైనట్టే, అంటే చాలా దగ్గరగా మోక్షానికి అర్హత కలిగి ఉండును. కావున సాధకులు ఈ సద్గుణ రాశిని ప్రయత్నపూర్వకముగా అవలంబించి కడు జాగరూకుతో వాడిని కాపాడుకొనుచుండవలెను. సంపద అనగా ఐశ్వర్యము, దైవ సంపద అనగా దైవధనము. శ్రీకృష్ణ పరమాత్మ దైవధనమునిప్పుడు లోకములందు వెదజల్లుతూ, ఓ జీవులారా, నశ్వర ప్రాపంచిక ధనములతో క్రీడించుచు వాని ఎందే అమూల్య కాలమంతయు వినియోగించుచు దుఃఖ పరంపరలను పొందకుడు, జన్మ పరంపరలను పొందకుడు, ఇవిగో తీసుకునుడు దైవ సంపద్రాసులను, పారమార్థిక రత్నజయములను అని వచించుచున్నాడు. ఈ దైవధనం ముందు ప్రాపంచిక సంపదలు, వజ్ర వైడూర్యాదులు ఏపాటి విలువ కలిగినవి. కావున వివేకవంతులు ఈ దైవ సంపదను శీఘ్రముగా హస్తగతమునర్చుకొని జ్ఞానధనులై బ్రహ్మ సాయుధ్యము నొందెదరుగాక. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు అనేక సుగుణములను చెప్పదలంచిన వారై మొట్టమొదట సుగుణరాట్ అనదగు సుగుణ సింహం అనదగు అభయమును పేర్కొనెను. ఇది గమనించదగిన విషయమై ఉన్నది. ఏలానినా ఎన్నియో ఇతర సుగుణములుండా ఈ భయరాహిత్యమునే తొలుతొలుత చెప్పనేలా. దీనికి కారణములు కలవు. అన్ని దుర్గుణములకు భయమే పునాది. భయము నుండియే తక్కిన అవగుణములన్నీ అంకురించును. కావున విఘ్నుల దానిని మొట్టమొదట పారద్రోలినచో, అనగా నిర్భయత్వమును అవలంబించినచో, ఇక తక్కిన సుగుణములన్నీ అవలీలగా వచ్చి చేరగలవు. ఈ కారణమున అయ్యేది
మొదట చేర్చబడి ఉన్నందున మొదట చేర్చబడి ఉండవచ్చును. మరియు త్రాడులాగు పందెంలో మొదటి వానిని చివరి వానిని మహాబలశాలులుగా ఉండునట్లు పెట్టుదురు. అట్లే అసురగుణములు గావింపబడు పందెమున దైవగుణముల పక్షమున అభయం అను సుగుణరాజమును ఏరి భగవానుడు ఆ దానిని నాయకునిగా చేసి రణరంగమున నిలబెట్టెను. దీనిని బట్టి అది ఎంతటి మహత్తర సుగుణమో వ్యక్తము కాగలదు. సత్వ సంశుద్ధి అని చెప్పక సంశుద్ధి అని చెప్పుట వలన చిత్తము అత్యంత నిర్మలముగా ఉండవలనని భావము. మనస్సునందేలాంటి ప్రాపంచిక సంకల్పములకు, మలిన సంస్కారములకు, పాపములకు చోటు ఇయ్యరాదు. నిర్మల దర్పణమందే ప్రతిబింబము స్పష్టముగా గోచరించున్నట్లు నిర్మల చిత్తమునని ఆత్మ చక్కగా స్ఫురించగలదు. జ్ఞానయోగ వ్యవస్థితి. భగవానుడు గీతలో అనేక యోగములను గురించి బోధించినను అచ్చటచ్చట జ్ఞానాధికత్యను వెల్లడించుచునే ఉన్నారు. కనుకనే దైవ సంపదలో ప్రారంభంలోనే దానిని గుర్చిన ప్రస్తావనను లేవనెత్తిరి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అన్నట్లు అన్ని కర్మలు, అన్ని యోగములను తుదకు జ్ఞానమందే పర్యవసించుచున్నవి. కాబట్టి జ్ఞానమందు దృఢస్థితిని సంపాదించవలసినదిగా భగవానుడు ఆదేశించుచున్నారు. దానం, భూదానం, సంపద్దానం, అన్నదానం, జలదానం, శ్రమదానం, విద్యాదానం, జ్ఞానదానం ఇవన్నీ దానములలో చేరినవే. దమశ్చ శమ అను అంతరేంద్రియ నిగ్రహము, సత్వ సంశుద్ధి అను పదము ద్వారా ఇదివరకే పేర్కొనిబడి ఉండట వలన ఇచ్చట దమమను బాహేంద్రియ నిగ్రహం మాత్రం ఇప్పుడు చెప్పబడినది. ఇంద్రియ నిగ్రహము లేనిదే పరమార్థ రంగమున ఎవరును ముందునకు పోజాలరని ఘంటాపదముగా చెప్పవచ్చును. కనుకనే గీతలో శమధమములకు సముచిత స్థానము సంగబడుచున్నది. యజ్ఞశ్చ ఇచ్చట యజ్ఞమనగా తపోయజ్ఞము, యోగయజ్ఞము, సాధ్వాయజ్ఞము, జ్ఞానయజ్ఞము మున్నగునవి మాత్రమే అని గ్రహించవలెను. స్వాధ్వాయ గీతా, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగవాసిష్టము, భారత, భాగవత, రామాయణములు ఇత్యాది ఆధ్యాత్మిక ఉద్గ్రంథములను పఠించి అందరి సారమును మననము చేయుట స్వాధ్వాయమనబడును. తపస్సనగా తల క్రింద పెట్టి కాళ్ళు పైన పెట్టుకుని ఉండుట కాదు. గీత 17వ అధ్యాయంలో చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులని భావము. ఆర్జవం శరీరము, వాక్కు, మనస్సు అను మూడింటితోనూ ఏకరీతిగా వర్తించుట అనగా త్రికరణ శుద్ధి కలిగి ఉండు అని అర్థము. విషజంతువులకు సర్పాదులు వక్రగతి కలిగి ఉండును. కావున వక్ర స్వభావము కలిగి ఉండు మానవులను విషజంతువులతో సమానం. అహింస శరీరముతో, వాక్కుతో, మనస్సుతో ఏ ప్రాణికి హింస చేయకుండుట, ఏ ప్రాణిని బాధింపకుండుట. సత్యం శరీర వాగ్మయనముతో అసత్యమాడకుండుట. సత్వ వస్తువుకు పరమాత్మ యందు నిలకడ కలిగి ఉండుట. క్రోధము చాలా చెడ్డ గుణము. అక్రోధ క్రోధం అనేది చాలా చెడ్డ గుణము. పరమార్థ సాధకునికే కాదు, ప్రతి మానవునికి అది ఎంతయో కీడనొచ్చగలదు. అది ఆవహించినప్పుడు మనుజుడు కళ్ళు త్రాగిన వాని చందమున ఉండును. ఆ కైపులో యుక్తాయుక్తములను విస్మరించి అతడు అధపతనమునందును. కాబట్టియే క్రోధాద్భవతి సమ్మోహ ప్రణశ్యతి అని దీని ఆగడమును గూర్చి భగవానుడు ఇదివరకే విపులంగా తెలిపి ఉండెను. క్రోధము రజోగుణ సంబంధమకు దుర్గుణము. కావున అది మనుజుని ఆవేశించినప్పుడు అతని కండ్లెర్రబడును, దేహమంతయు చెమటలు పట్టును, తుదకు వికృత రూపుడై దాదాపు రాక్షసుని వలె మారిపోవును. ఈ కారణమున పరమార్థోన్నతికి క్రోధరాహిత్యము ఒక గొప్ప ఆవశ్యకత అయి ఉన్నది. కనుకొని అది దైవ సంపద యందు పేర్కొనబడినది. శాంతి చిత్తము శాంతియుతముగా ఉండవలెను. కల్లోల సముద్రము వలె ఉండరాదు. సంకల్పములచే కొట్టుకొని చుండరాదు. చిత్తము పరమాత్మ యందు లయించినప్పుడే
పూర్ణ శాంతి సంభవించును. శాంతి లేని వానికి సుఖముండదు. భగవదాశ్రయము, దృశ్య విషయ సంకల్ప వివర్జనము శాంతికి ఉపాయములు. అపైసునం, ఇతరుల దోషములను లెక్కింపకుండుట, చాడీలు చెప్పకుండుట, పరుల గుణములతో మనకు పనియే కాని పరుల దోషములతో కాదు. జనులు తమ తమ హృదయములందు దాగియున్న కోటాను కోట్ల దోషములను ముందు నిర్మూలించుకొనిన చాలును. ఇతరుల దోషములతో లెక్కింపవలసిన పని లేదు. సమస్త ప్రాణికోట్ల ఎడల దయగలిగి ఉండుట సాధకునకు ఒక అత్యవసరమైన సుగుణము కనుక దానిని గూర్చి గీత యందు అనేక చోట్ల ప్రస్తావించబడెను. బ్రహ్మజ్ఞానమును మందుకు భూతదయను పథ్యము ఉండియే తీరవలెను. అప్పుడే ఆ మందు చక్కగా పనిచేయును. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో పాటు భూతదయను కూడా సాధకులు బాగుగా అభ్యసించవలెను అని 16వ దైవాసుర సంపర్కి భాగంలో 3 శ్లోకములు చెప్తున్నాము. చాలా చక్కగా వివరణ ఇస్తున్నాడు. పాపకార్యములు చేయుట ఎందు సిగ్గు కలిగి ఉండవలెను. నేను ఇంతవరకు పరమార్థ క్షేత్రమున ఏమి ఉన్నతిని పొంది తిని అని ప్రశ్నించుకొని ఉన్నతిని పొందనిచో సిగ్గుపడవలెను. మహనీయులు, అనుభవజ్ఞులను, సాధు మహాత్ములను, భక్తులను గాంచి తన సంసారిక అవగతిని తలంచుకొని సిగ్గునొందవలెను. మరియు వారి వలె ఉన్నత పరమార్థిక శిఖరమును అధిరోహించుటకు పట్టుదలతో ప్రయత్నించవలెను. చంచలత్వము, రజోగుణత్వము అట్టిది లేకుండవలెను. బ్రహ్మ తేజస్సు కలిగి ఉండవలెను. ఓర్పు, సహనము, ద్వంద్వములందు నిర్వికారుడై పృథ్వీ వలె, ఫలవృక్షము వలె క్షమాశీలుడై ఉండవలెను. సుకుడు, యేసుక్రీస్తు మున్నగు వారి క్షమాశీలత్వమును, సహనత్వమును అప్పుడప్పుడు తలుచుకొనుచుండవలెను. ధైర్యము కలిగి ఉండవలెను. నిజరూపముగు ఆత్మను గూర్చి చింతించుచుండినచో మరియు ప్రపంచ మిథ్యాత్మమును గూర్చి మననము చేయుచుండినచో మనజునకు గొప్ప ధైర్యము చేకూరుచుండును. ఎన్ని విపత్తులు తటస్థించినను మేరు సమానముగా గంభీరుడై ఉండవలెను. బాహ్య శౌచము, బాహ్యాభ్యంతర శౌచము, ఇంద్రియమనంబుల శుద్ధి, అపవిత్ర సంకల్పములు లేకుండుట, ఎవరికి ద్రోహము బాధ కలుగజేయకుండుట, మనస్సునందు ద్రోహ చింతన లేకుండుట, తాను గొప్ప పూజ్యుడని ఎన్నడను విర్రవీగరాదు, తనను పరులు గౌరవించవలనను అభిమానమును కలిగి ఉండరాదు. ఇది సాధకులకు అత్యంత ఆవశ్యకమగు సుగుణము. ఆంజనేయునకు కలిగి ఉన్నట్టు వినయ విధేయతలు, నిరభిమానము, దైవభక్తి కలవాడే పరమార్థ రంగమున సముత్తీర్ణుడు కాగలడు. ఈ 26 సుగుణములు దైవ సంపత్తి ఎందు జన్మించిన వానికే కలుగుచుండును. ఇవి లేనివారు అట్టి దైవ సంపదకై యత్నించి అద్దానిని పొందవలెను. మోక్షమునకి సద్గుణములన్నీ అత్యావశ్యకములు అని శ్రీకృష్ణ భగవానుడు దైవ గుణములన్నీ చెప్పినాడు. వాటిని మనమంతా తెలుసుకొని అనుభవంలో పెట్టుకొని ఆచరించవలసిందిగా కోరుతున్నాను. లోకా సమస్తాం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.